నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నిషేధం ఎక్కడ అమలవుతున్నట్లుగా కనిపించట్లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లలో సైతం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. గోడౌన్స్లో టన్నుల కొద్దీ నిల్వలు పేరుకుపోతున్నా, బహిరంగంగా అమ్మకాలు జరుగుతున్నా అధికారులు తనిఖీ చేయట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని చూపట్లేదు. నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకటి. ఇప్పటికే బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ప్లాస్టిక్ వల్ల అనేక ప్రాంతాల్లో సహజ పర్యావరణ వ్యవస్థల విధ్వంసానికి దారితీసింది. జీవ వైవిధ్య ప్రభావంతో పాటు మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావం కనిపిస్తోంది. మైక్రో ప్లాస్టిక్స్ వినియోగం పెరగడం వల్ల సహజ పర్యావరణ వ్యవస్థలు కలుషితమవుతున్నాయి. మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో, నీటిలో చేరి ప్లాస్టిక్ వాటి అవశేషాలు శరీరంలో చేరి అవి విడుదల చేసే రసాయనాల వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లుగా పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లుగా ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. బాలానగర్, నాచారం, చెర్లపల్లిలో 150 కార్ఖానాల్లో బహిరంగంగా ఉత్పత్తి జరుగుతోంది. గోడౌన్స్లో టన్నుల కొద్దీ నిల్వలు పేరుకుపోయాయి. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వస్తువుల్లో ఇయర్బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండిల్ స్టిక్స్, పిప్పర్మెంట్లకు వాడే పుల్లలు, ఐస్ క్రీం పుల్లలు, అలంకరణకు వాడే థర్మకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చటి ప్లాస్టిక్, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఉంది. అయితే చాలామందికి ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ వలన ఏర్పడుతున్న దుష్ప్రభావం గురించి తెలియదు, అవగాహన లేదు. మన దగ్గర హైదరాబాద్లో వాటిని కాల్చేస్తుంటారు. కాల్చడం వలన విషవాయువులు విడుదలవుతుంటాయి, అవి వ్యాప్తి చెందుతుంటాయి. మనం ప్లాస్టిక్ కుండల బదులు మట్టి కుండలు వాడవచ్చు, చెక్కతోడు చేసినవి వాడవచ్చు. మనకు చేనేత పరిశ్రమ ఉంది. అంటే ఏ దేశానికి లేని ఒక ప్రత్యామ్నాయ ఉత్పత్తి వ్యవస్థ మన దేశంలో ఇప్పటికీ ఉంది. దాని మీద ఆధారపడి లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి, వీళ్ళకి సబ్సిడీలు ఇచ్చి, వీళ్ళకి ఒక గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ కేటాయించి దీనికి ఒక ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రత్యామ్నాయాలు ఉపయోగించుకునే